2025 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు సింహరాశి వారికి అనేక మార్పులు, అవకాశాలు మరియు సవాళ్లు ఎదురయ్యే సమయం. ఈ 4 రోజులు గ్రహచరమం ప్రభావం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, ప్రేమ మరియు ఆర్థిక పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సింహరాశి అధిపతి అయిన సూర్యుడు ఈ సమయంలో శక్తివంతంగా ఉండటం వల్ల కొన్ని రంగాల్లో విజయాలు సాధించగలుగుతారు. అయితే శని, రాహు వంటి గ్రహాల ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ జ్యోతిష్య విశ్లేషణలో మీరు గత అనుభవాలు, ప్రస్తుత గ్రహస్థితి మరియు వాటి ప్రభావాలను తెలుసుకోవడంతో పాటు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం, ధనం, విద్య, ప్రేమ సంబంధాలు వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోగలుగుతారు. అంతేకాక శ్రీ వరాహస్వామి యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరియు ఆయన మంత్రం ద్వారా ఎలా విజయాన్ని సాధించవచ్చో కూడా ఈ విశ్లేషణలో వివరించబడుతుంది. సింహరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, గౌరవనీయమైన రాశులలో ఒకటి. ఈ రాశికి అధిపతి గ్రహంగా సూర్యుడు వ్యవహరిస్తాడు. సూర్యుడు అనేది తేజస్సు, ధైర్యం, నాయకత్వం మరియు రాజస్వభావానికి ప్రతీక. సింహరాశివారు జన్మతః నాయకులు. వారు ఎక్కడ ఉన్నా తమ ఉనికిని స్పష్టంగా తెలియజేస్తారు. సూర్యుని ప్రభావం వల్ల ఈ రాశివారికి స్వతంత్రత, గర్వం మరియు ఆత్మవిశ్వాసం అత్యధికంగా ఉంటుంది. వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచగలరు మరియు తమ లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగగలరు. సూర్యుడు ఒకే ఒక్క రాశికి అధిపతిగా ఉండటం వల్ల సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుంది. ఇది వారి వ్యక్తిత్వాన్ని మరింత ప్రభావవంతంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దుతుంది. ఈ రాశివారు తమ జీవితంలో ఎప్పుడూ చిన్నదిగా ఉండే ప్రయత్నం చెయ్యరు. వారు పెద్ద కలలు కంటారు, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మరియు వాటిని సాధించేందుకు తమ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటారు. సూర్యుని ప్రభావం వల్ల వారు కేవలం భౌతిక విజయాలకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. వారు తమ జీవితాన్ని ఒక రాజుగా, ఒక నాయకుడిగా, ఒక మార్గదర్శిగా జీవించాలనుకుంటారు. ఇది వారి అంతరంగం నుండి వచ్చే తపన. సూర్యుడు ఒక తేజోమయ గ్రహం. అతని కాంతి కేవలం వెలుగు కాదు, అది జీవానికి దిశ చూపే శక్తి. అదే శక్తి సింహరాశివారి వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది. ఈ రాశివారు తమ కుటుంబంలో, సమాజంలో మరియు ఉద్యోగంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. వారు తమ మాటలతోనే కాదు, తమ చర్యలతో కూడా ఇతరులను ప్రభావితం చేస్తారు. సూర్యుని ప్రభావం వల్ల వారు నైతిక విలువలను గౌరవిస్తారు మరియు తమ జీవితాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. వారు తమ బాధ్యతలను తక్కువగా చూడరు. ప్రతి పని, ప్రతి నిర్ణయం, ప్రతి సంబంధం వారికి ఒక బాధ్యతగా కనిపిస్తుంది. ఇది వారి లోతైన ఆత్మవిశ్వాసానికి మరియు సూర్యుని ఆధ్యాత్మిక ప్రభావానికి నిదర్శనం. అయితే సూర్యుని ప్రభావం వల్ల కొన్నిసార్లు గర్వం, అహంకారం మరియు అధిక స్వతంత్రత కూడా కనిపించవచ్చు. ఇది సంబంధాలలో కొంత దూరాన్ని కలిగించవచ్చు. కానీ సింహరాశివారు తమ లోపాలను గుర్తించి వాటిని సరిచేసే శక్తిని కూడా కలిగి ఉంటారు. వారు తమ తప్పులను ఒప్పుకునే ధైర్యాన్ని చూపగలరు మరియు తమ జీవితాన్ని మరింత సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. ఇది వారి లోతైన ఆత్మ పరిశీలనకు మరియు సూర్యుని ఆధ్యాత్మిక ప్రభావానికి నిదర్శనం. సింహరాశివారు తమ జీవితాన్ని ఒక రాజస్వభావంతో, ఒక తేజస్సుతో మరియు ఒక ధైర్యంతో ముందుకు నడిపిస్తారు. వారు తమ లక్ష్యాలను సాధించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయరు. సూర్యుడు వారి జీవితంలో ఒక మార్గదర్శిగా, ఒక శక్తిగా, ఒక ఆశగా నిలుస్తాడు. ఈ ప్రభావం వల్ల వారు తమ జీవితంలో అనేక విజయాలను, అనేక గౌరవాలను మరియు అనేక అనుభవాలను పొందగలుగుతారు. సూర్యుని కాంతి వారి హృదయాన్ని ప్రకాశింపజేస్తుంది, వారి ఆత్మను ఉత్తేజింపజేస్తుంది మరియు వారి జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా మార్చుతుంది. గతంలో సింహరాశివారు అనుభవించిన గ్రహ ప్రభావాలు వారి జీవితాన్ని అనేక మార్గాల్లో ప్రభావితం చేశాయి. ఇది కేవలం జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు జీవిత దిశను మార్చిన అనుభవాల కథనంగా చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాల్లో శని, రాహు, కేతు వంటి గ్రహాలు సింహరాశివారి జన్మరాశికి లేదా వారి చంద్రమా స్థితికి అనుసంధానంగా కొన్ని క్లిష్టమైన స్థితుల్లో సంచరించాయి. ముఖ్యంగా శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల వారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని, ఆరోగ్య సమస్యలను మరియు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇది వారి జీవితంలో ఇంట్రోస్పెక్షన్కు, ఆత్మ పరిశీలనకు దారితీసింది. వారు తమ లోపాలను, తమ బలహీనతలను అర్థం చేసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ప్రయత్నించారు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది.
అందులో ప్రతి దశ ఒక పాఠంగా మారింది. రాహువు గత సంవత్సరాల్లో 8వ లేదా 7వ ఇంట్లో సంచరించటం వల్ల అనేక అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. సంబంధాలలో అపార్థాలు, అనూహ్య మార్పులు మరియు మానసిక గందరగోళం చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది సింహరాశివారి గర్వాన్ని, స్వతంత్రతను పరీక్షించిన సమయం. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు సంయమనం పాటించడం నేర్చుకున్నారు. ఇది ఒక ఆత్మవికాస దశగా నిలిచింది. వారు తమ జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, తమ లక్ష్యాలను పునఃపరిశీలించడానికి అవకాశం లభించింది. కేతువు గత కాలంలో 2వ ఇంట్లో ఉండటం వల్ల మాటలపై జాగ్రత్త అవసరమైంది. వారు చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు తప్పుడు అర్థాలను కలిగించాయి. ఇది వారి వ్యక్తిత్వాన్ని మరింత రిఫైన్ చేయడానికి దోహదపడింది. వారు తమ భావాలను ఎలా వ్యక్తపరచాలో, ఎలా సమర్థవంతంగా సంభాషించాలో నేర్చుకున్నారు. ఇది వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరచడానికి దోహదపడింది. ఇలాంటి గ్రహ ప్రభావాలు మొదట్లో కఠినంగా అనిపించినా చివరికి ఒక మార్గదర్శక శక్తిగా మారాయి. వారు తమ లోపాలను అర్థం చేసుకోవడం, వాటిని సరిచేయడం మరియు జీవితాన్ని మరింత సమతుల్యంగా తీర్చిదిద్దడం ప్రారంభించారు. ఇది ఒక ఆత్మవికాస ప్రయాణం లాంటిది. అందులో ప్రతి దశ ఒక పాఠంగా మారింది. వారు తమ జీవితాన్ని ఒక కొత్త దృష్టితో చూడడం ప్రారంభించారు. గత గ్రహ అనుభవాలు వారి జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చాయి. ఇది కేవలం బాధల కథ కాదు, అది బలవంతమైన మార్పు, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క కథ. ఈ అనుభవాలు ఇప్పుడు వారి జీవితాన్ని మరింత స్పష్టంగా, స్థిరంగా మరియు ధైర్యంగా ముందుకు నడిపించేందుకు బలంగా నిలుస్తున్నాయి. గతం వారు ఎదుర్కొన్న ప్రతి క్షణం ఇప్పుడు ఒక మార్గదర్శకంగా మారింది. ఇప్పుడు వారు గ్రహాల ప్రభావాన్ని కేవలం భయంగా కాకుండా ఒక మార్పు అవకాశంగా చూస్తున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసానికి, ఆధ్యాత్మికతకు మరియు జీవితంపై వారి దృక్పథానికి నిదర్శనం. 2025 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు సింహరాశి వారి జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహచలనం ఎంతో కీలకమైనది. ఈ 4 రోజులు పంచాంగం ప్రకారం విశ్లేషించినప్పుడు గ్రహాల స్థితి ఒకవైపు శక్తిని, మరోవైపు పరీక్షలను తీసుకురావచ్చు. ఈ సమయంలో శని, రాహు, గురు మరియు చంద్రమా వంటి ముఖ్యమైన గ్రహాలు సింహరాశివారి జన్మరాశికి సంబంధించి ప్రత్యేక స్థితుల్లో సంచరిస్తున్నాయి. శని ప్రస్తుతం 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది సింహరాశివారికి ఒక ఆత్మపరిశీలన, బాధ్యత మరియు సహనం పరీక్షించే దశ. ఈ స్థితి వల్ల వారు గతంలో చేసిన తప్పులను గుర్తించాల్సి వస్తుంది మరియు వాటిని సరిచేసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. శని యొక్క ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు, కొన్ని సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో ఇది ఒక ఆత్మవికాసానికి దారితీసే అవకాశం కూడా కల్పిస్తుంది. శని ఎప్పుడూ కఠినమైన పాఠాలు నేర్పుతాడు, కానీ ఆ పాఠాలు జీవితాన్ని గాఢంగా అర్థం చేసుకునే మార్గాన్ని చూపుతాయి. రాహువు ప్రస్తుతం 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది సంబంధాలపై ప్రభావం చూపే స్థానం. ఈ స్థితి వల్ల భాగస్వామ్య సంబంధాలలో అపార్థాలు, అనిశ్చితి మరియు భావోద్వేగ గందరగోళం చోటు చేసుకునే అవకాశముంది. ఇది ప్రేమ సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలు మరియు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. రాహువు మాయాతత్వానికి చెందిన గ్రహం కావడంతో ఈ సమయంలో సింహరాశివారు స్పష్టత కోల్పోయే ప్రమాదముంది. వారు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుడు దిశలోకి తీసుకువెళ్లే అవకాశముంటుంది. కానీ ఈ స్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే వారు ఈ ప్రభావాన్ని అధిగమించగలరు. అందులో వారు తమ సంబంధాలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఇక గురువు విషయానికి వస్తే అతను ప్రస్తుతం 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది లాభాల స్థానం. ఇది సింహరాశివారికి ఒక ఆశాజనకమైన పరిణామం. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆర్థిక లాభాలు, సామాజిక గౌరవం మరియు విద్యా రంగంలో పురోగతి సాధించగలరు. ఇది ఒక వెలుగునిచ్చే స్థితి. అందులో వారు తమ ప్రయత్నాలకు ఫలితాలు పొందే అవకాశముంది. గురువు ధర్మాన్ని, జ్ఞానాన్ని మరియు విశ్వాసాన్ని సూచించే గ్రహం. అతని ప్రభావం వల్ల వారు తమ జీవితాన్ని మరింత ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా తీర్చిదిద్దే అవకాశముంటుంది. ఇది ఒక శుభదాయకమైన దశ. అందులో వారు తమ లక్ష్యాలను సాధించేందుకు దిశగా ప్రయాణించగలరు. చంద్రమ ఈ 4 రోజులు రాశి మార్పులు చేస్తూ భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తాడు. చంద్రమ యొక్క స్థితి ప్రకారం సెప్టెంబర్ 14న మిథున రాశిలో ఉండటం వల్ల మానసిక చురుకుదనం మరియు ఆలోచనలలో వేగం కనిపించవచ్చు. సెప్టెంబర్ 15న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల భావోద్వేగాలు అధికంగా ఉండే అవకాశముంది. సెప్టెంబర్ 16, 17న సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల
ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు ఉద్భవిస్తాయి. ఇది సింహరాశి వారికి ఒక శక్తివంతమైన దశ. అందులో వారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలరు మరియు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టగలరు. ఈ 4 రోజులు గ్రహచలనం ఒకవైపు పరీక్షలతో, మరోవైపు అవకాశాలతో నిండి ఉంటుంది. వారు తమ గతాన్ని అర్థం చేసుకుని ప్రస్తుతాన్ని సమర్థవంతంగా నిర్వహించి భవిష్యత్తు వైపు ధైర్యంగా ముందుకు సాగగలరు. గ్రహాల ప్రభావం కేవలం శాస్త్రీయంగా మాత్రమే కాదు, అది ఆత్మను, ఆలోచనలను మరియు జీవిత దిశను ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది. ఈ సమయంలో వారు ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు సామాజికంగా ఎదగగలరు. ఇది ఒక మార్పు దశ. అందులో ప్రతి క్షణం ఒక పాఠంగా, ప్రతి అనుభవం ఒక మార్గదర్శకంగా మారుతుంది. 2027 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు సింహరాశి వారికి కుటుంబ సంబంధిత అంశాలు, ఆరోగ్య పరిస్థితులు మరియు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక మార్పులు, సవాళ్లు మరియు పరిష్కార అవకాశాలు ఎదురయ్యే సమయం. ఈ 4 రోజులు గ్రహచలనం ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని అపార్థాలు, భావోద్వేగ గందరగోళాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ఇది ఒక పరీక్షల సమయం. కుటుంబంలో పెద్దవారి మాటలను గౌరవించకపోవడం, చిన్నవారి భావాలను అర్థం చేసుకోలేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ ఈ సమయంలో సంయమనం, సహనం మరియు ప్రేమతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించగలుగుతారు. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం కాదు, అది ఒక భావోద్వేగ బంధం. ఈ బంధాన్ని బలంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ పాత్రను బాధ్యతగా నిర్వహించాలి. ఈ సమయంలో సింహరాశివారు తమ గర్వాన్ని పక్కనపెట్టి వినయంగా వ్యవహరించగలిగితే కుటుంబంలో శాంతి, ఆనందం తిరిగి నెలకొనగలదు. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. శని ప్రభావం వల్ల శరీరంలో అలసట, మానసిక ఒత్తిడి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం సమయంలో శక్తిలోపం, నిద్రలేమి మరియు మానసిక అస్థిరత కనిపించవచ్చు. ఇది వారి పనితీరును ప్రభావితం చేయగలదు. ఆరోగ్యమనేది జీవితానికి మూలస్తంభం. దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇతర రంగాల్లో కూడా సమస్యలు ఏర్పడతాయి. ఈ సమయంలో సింహరాశివారు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. సరైన ఆహారం, సమయపాలన మరియు ధ్యానం వంటి సాధనల ద్వారా శరీరాన్ని, మనసును సమతుల్యంగా ఉంచగలరు. ముఖ్యంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా సూర్యుని శక్తిని పొందగలుగుతారు. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలవు, కానీ వాటిని అధిగమించేందుకు మనకున్న శక్తిని గుర్తించాలి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఈ 4 రోజులు కొంత ఒత్తిడితో కూడిన సమయం. శని ప్రభావం వల్ల కార్యాలయంలో పోటీ, అపార్థాలు మరియు ప్రాజెక్టులలో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇది సింహరాశివారి నాయకత్వ లక్షణాలను పరీక్షించే దశ. వారు తమ పనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఇతరులతో సమన్వయం సాధించేందుకు ప్రయత్నించాలి. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను గట్టిగా చెప్పడం వల్ల సహచరులతో విభేదాలు ఏర్పడవచ్చు. కానీ ఈ సమయంలో వినయం, సహనం మరియు సహకారం అవసరం. వ్యాపార రంగంలో భాగస్వామ్యాలలో అపార్థాలు, ఒప్పందాలలో జాప్యం మరియు ఖర్చుల్లో పెరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ఆర్థికంగా సవాళ్లతో కూడిన దశ. కానీ గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని అవకాశాలు కూడా లభించవచ్చు. కొత్త ప్రాజెక్టులు, కొత్త భాగస్వామ్యాలు మరియు లాభదాయకమైన ఒప్పందాలు ఈ సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ఒక సమతుల్య దశ. ఒకవైపు సమస్యలు, మరోవైపు అవకాశాలు. సింహరాశివారు తమ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుని స్థిరంగా ముందుకు సాగితే ఈ సమయంలో అనేక విజయాలను సాధించగలుగుతారు. ఈ 3 అంశాలు కుటుంబం, ఆరోగ్యం మరియు ఉద్యోగం ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి. కుటుంబంలో శాంతి ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యం బావుంటే పనితీరు మెరుగవుతుంది. పనితీరు మెరుగైతే ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ సమయాన్ని ప్రతి రంగంలో సమతుల్యత సాధించేందుకు ప్రయత్నించాలి.
గ్రహాల ప్రభావం మనకు మార్గదర్శనం చేస్తుంది, కానీ మన నిర్ణయాలు, మన ధైర్యం మరియు మన ప్రేమే జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దగలవు. ఈ 4 రోజులు సింహరాశి వారికి ఒక ఆత్మ పరిశీలన, ఆత్మ వికాసం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక అద్భుతమైన అవకాశం. 2025 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు సింహరాశివారికి ఆర్థిక పరిస్థితులు, విద్యార్థుల చదువు మరియు ప్రేమ సంబంధాల విషయంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ 4 రోజులు గ్రహచలనం ప్రకారం ధన సంబంధిత విషయాల్లో కొంత ఒత్తిడి, అనిశ్చితి మరియు ఖర్చుల పెరుగుదల కనిపించవచ్చు. ముఖ్యంగా శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల అనూహ్య ఖర్చులు, అప్పుల ఒత్తిడి మరియు పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. ఇది ఒక ఆర్థికంగా సవాళ్లతో కూడిన దశ. సింహరాశివారు తమ ఖర్చులను నియంత్రించకపోతే ఈ సమయంలో ఆర్థిక అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. కానీ గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని లాభదాయక అవకాశాలు కూడా లభించవచ్చు. ఇది ఒక ద్వంద్వ దశ. ఒకవైపు ఖర్చులు, మరోవైపు లాభాలు. వారు తమ ఆర్థిక వ్యవహారాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి, అనవసర ఖర్చులను తగ్గించాలి మరియు పెట్టుబడుల విషయంలో నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో కుటుంబ ఖర్చులు, విద్యా ఖర్చులు మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక స్థితిని కొంతకాలం అస్థిరంగా మార్చవచ్చు. కానీ ఆత్మవిశ్వాసంతో మరియు సరైన ప్రణాళికతో వారు ఈ దశను అధిగమించగలరు. ధనమనేది కేవలం లెక్కల విషయం కాదు. అది మన భద్రతకు, మన స్వతంత్రతకు మరియు మన కుటుంబ శాంతికి ఆధారం. అందుకే ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజులు కొంత మానసిక ఒత్తిడితో కూడిన సమయం. రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల చదువులో ఏకాగ్రత లోపం మరియు భావోద్వేగ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా గుర్తించలేక మార్గం తప్పే ప్రమాదం ఉంది. ఇది ఒక ఇంట్రోస్పెక్టివ్ దశగా మారుతుంది. వారు తమ చదువును కేవలం మార్కుల కోణంలో కాకుండా జ్ఞానాన్ని పొందే దిశగా చూడాలి. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సమయంలో మంచి మార్గదర్శకులు, ఉపాధ్యాయులు లేదా మెంటర్లు వారి జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. వారు తమ సమస్యలను వ్యక్తపరచగలిగితే పరిష్కార మార్గాలు త్వరగా కనిపించగలవు. విద్య అనేది కేవలం పుస్తకాల పరిమితి కాదు. అది మన ఆత్మను, మన ఆలోచనలను మరియు మన జీవిత దిశను తీర్చిదిద్దే శక్తి. ఈ సమయంలో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు డిస్ట్రాక్షన్లను తగ్గించాలి. వారు తమ లక్ష్యాలను పునఃపరిశీలించి కొత్త ప్రణాళికతో ముందుకు సాగితే ఈ దశను విజయవంతంగా అధిగమించగలరు. ఇది ఒక ఆత్మవికాస దశ. అందులో ప్రతి పాఠం ఒక మార్గదర్శకంగా మారుతుంది. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ 4 రోజులు భావోద్వేగంగా కొంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల అపార్థాలు, అనిశ్చితి మరియు నమ్మక లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది సింహరాశి వారి గర్వాన్ని, స్వతంత్రతను మరియు భావ ప్రకటన తీరును పరీక్షించే సమయం. వారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు. అది నమ్మకం, అర్థం చేసుకోవడం మరియు సహనం. ఈ సమయంలో వారు తమ భాగస్వామితో ఓపికగా, ప్రేమగా మరియు వినయంగా వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా సంభాషణ ద్వారా పరిష్కారం కనుగొనాలి. కొన్నిసార్లు మౌనం కూడా ఒక సమస్యగా మారుతుంది. అందుకే ఈ సమయంలో భావాలను వ్యక్తపరచడం మరియు నమ్మకాన్ని పెంచడం అవసరం. ప్రేమ సంబంధాలు కొన్నిసార్లు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, కొన్నిసార్లు దెబ్బతీయగలవు. కానీ ఈ దశను ఒక ఇంట్రోస్పెక్టివ్ దశగా తీసుకొని సంబంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలి. ఇది ఒక భావోద్వేగ ప్రయాణం. అందులో ప్రతి మాట, ప్రతి చర్య మరియు ప్రతి స్పందన ఒక బంధాన్ని నిర్మించే ఇటుకగా మారుతుంది. ఈ 3 అంశాలు ధనం, విద్య మరియు ప్రేమ ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి. ఆర్థిక స్థితి బాగుంటే విద్యా అవకాశాలు మెరుగవుతాయి, ప్రేమ సంబంధాలు స్థిరంగా ఉంటాయి. విద్య బాగుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రేమలో అర్థం పెరుగుతుంది. ప్రేమ బలంగా ఉంటే మానసిక స్థైర్యం పెరుగుతుంది, ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగగలుగుతారు. ఈ 4 రోజులు వారు తమ జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొని ప్రతి రంగంలో సమతుల్యత సాధించేందుకు ప్రయత్నించాలి. గ్రహాల ప్రభావం మార్గాన్ని చూపుతుంది, కానీ మన నిర్ణయాలు, మన ప్రేమ మరియు మన ఆత్మవిశ్వాసమే విజయాన్ని సాధించగల శక్తి. సింహరాశి వారికి శ్రీ వరాహస్వామి అనుగ్రహం ఒక ఆధ్యాత్మిక శక్తిగా,
ఒక మార్గదర్శక బలంగా మరియు ఒక అంతరంగ ఆశయంగా నిలుస్తుంది. వరాహస్వామి అనేది విష్ణుమూర్తి యొక్క 3వ అవతారం. భూమిని రక్షించేందుకు హిరణ్యాక్షుని నుండి భూదేవిని తీసుకువచ్చిన దివ్య కథతో ఆయన అవతారం ప్రారంభమైంది. ఈ అవతారం సింహరాశివారి జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఎందుకంటే ఈ రాశివారు ధైర్యం, నాయకత్వం మరియు రాజస్వభావానికి ప్రతీకలు. వరాహస్వామి కూడా భూదేవిని రక్షించేందుకు తన శక్తిని వినియోగించిన ధైర్యవంతుడు. ఈ కారణంగా సింహరాశివారు వరాహస్వామిని తమ ఆత్మవిశ్వాసానికి, విజయానికి మరియు రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈ దేవత యొక్క ఆధ్యాత్మికత కేవలం పురాణగాథలకే పరిమితమవ్వదు. వరాహస్వామి యొక్క తత్వం భూమి మీద మన స్థిరత్వాన్ని, మన బలాన్ని మరియు మన ధైర్యాన్ని సూచిస్తుంది. సింహరాశివారు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థిక ఒడిదుడుకులు, సంబంధాలలో అపార్థాలు, ఆరోగ్య సమస్యలు మరియు ఉద్యోగంలో పోటీ. ఈ సమయంలో వరాహస్వామి యొక్క అనుగ్రహం వారికి ఒక అంతరంగ శక్తిగా మారుతుంది. ఆయనను ధ్యానించడం ద్వారా వారు తమలోని భయం, అస్థిరత మరియు అనిశ్చితిని అధిగమించగలుగుతారు. ఇది కేవలం భక్తి కాదు, అది ఒక ఆత్మవికాస సాధన. వరాహస్వామి యొక్క రూపం, అర్ధం మానవుడు, అర్ధం వరాహం, మనలోని మానవత్వాన్ని మరియు జంతుధైర్యాన్ని కలిపిన రూపం. ఇది సింహరాశివారి స్వభావానికి అద్భుతంగా సరిపోతుంది. ఈ దేవతను ఆరాధించడం ద్వారా సింహరాశివారు తమ జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. వారు తమ లక్ష్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరియు వాటిని సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. వరాహస్వామి అనుగ్రహం వల్ల వారు శత్రువుల నుండి రక్షణ పొందగలుగుతారు మరియు తమ జీవితంలో ఉన్న అడ్డంకులను అధిగమించగలుగుతారు. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. అందులో ప్రతి జపం, ప్రతి ధ్యానం, ప్రతి ప్రార్థన ఒక శక్తిగా మారుతుంది. సింహరాశివారు తమ గర్వాన్ని, తమ నాయకత్వాన్ని మరియు తమ ఆత్మవిశ్వాసాన్ని సమతుల్యంగా ఉంచేందుకు వరాహస్వామి ఆరాధన ఒక మార్గం. ఈ సమయంలో వారు ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో వరాహస్వామిని ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందగలుగుతారు. ఈ ధ్యానం వారికి మానసిక ప్రశాంతతను, శరీర శక్తిని మరియు ఆత్మధైర్యాన్ని కలిగిస్తుంది. వారు ఈ మంత్రాన్ని జపించవచ్చు: ఓం క్లీం వరాహరూపే నమో నమః. ఇది కేవలం శబ్దం కాదు, అది ఒక శక్తి. ఈ మంత్రం ద్వారా వారు తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవచ్చు మరియు తమ జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దేందుకు మార్గం ఏర్పరచుకోవచ్చు. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించడం ద్వారా వారు వరాహస్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇది వారి జీవితంలో ఒక శుభదాయక మార్పును తీసుకురాగలదు. వరాహస్వామి యొక్క కథ, ఆయన ధైర్యం, ఆయన భక్తికి ప్రతిఫలం, ఇవన్నీ సింహరాశివారికి ఒక ప్రేరణగా మారతాయి. వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చేందుకు, ప్రతి అడ్డంకుని ఒక పాఠంగా అర్థం చేసుకోవడానికి మరియు ప్రతి విజయాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా అనుభవించేందుకు వరాహస్వామి అనుగ్రహం అవసరం. ఇది కేవలం దేవత ఆరాధన కాదు, అది ఒక జీవన తత్వం. సింహరాశివారు తమ జీవితాన్ని ఒక రాజుగా, ఒక మార్గదర్శకుడిగా మరియు ఒక ధైర్యవంతుడిగా జీవించాలనుకుంటారు. వరాహస్వామి ఆరాధన ద్వారా వారు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు శక్తిని, దిశను మరియు ఆశయాన్ని పొందగలుగుతారు. ఈ 4 రోజులు 2025 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు వారు వరాహస్వామిని ధ్యానిస్తూ, ఆయన మంత్రాన్ని జపిస్తూ తమ జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపించేందుకు ప్రయత్నించాలి. ఇది ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణ దశ. వారు గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తును ధైర్యంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. వరాహస్వామి అనుగ్రహం వారికి కేవలం విజయాన్నే కాదు, శాంతిని, స్థిరత్వాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇది వారి జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంగా మార్చగలదు, ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు భౌతికంగా. ఈ 4 రోజుల సింహరాశి ఫలాల విశ్లేషణ ద్వారా మనం గ్రహించినది కేవలం గ్రహచలనం ప్రభావం మాత్రమే కాదు, మన జీవితంలోని ప్రతి రంగంలో ఉన్న అంతరంగ మార్పుల ప్రతిబింబం. కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ధనం, విద్య, ప్రేమ మరియు ఆధ్యాత్మికత వంటి అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉండి మన ఆత్మవికాసానికి దోహదపడతాయి. ఈ సమయం మనకు ఇంట్రోస్పెక్షన్, శాంతి మరియు ధైర్యం అవసరమైన దశ. ప్రతి సమస్య ఒక పాఠంగా, ప్రతి అనుభవం ఒక మార్గదర్శకంగా మరియు ప్రతి ప్రార్థన ఒక శక్తిగా మారుతుంది.
శ్రీ వరాహస్వామి అనుగ్రహంతో సింహరాశివారు తమ జీవితాన్ని మరింత స్పష్టంగా, స్థిరంగా మరియు విజయవంతంగా తీర్చిదిద్దగలుగుతారు. ఆయన మంత్రాన్ని జపిస్తూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనం మన లక్ష్యాల వైపు ధైర్యంగా సాగాలి. గ్రహాల మార్పు మనకు మార్గం చూపుతుంది, కాని మన ఆత్మవిశ్వాసమే మన విజయానికి మూలస్తంభం. ఈ విశ్లేషణ మీకు మార్గదర్శకంగా, ప్రేరణగా మరియు శాంతిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు ఈ 4 రోజులు ధైర్యంగా, ప్రేమగా మరియు ఆధ్యాత్మికంగా జీవించండి. శ్రీ వరాహస్వామి ఆశీస్సులతో మీ జీవితం విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.